అవనికి తిరిగి స్వాగతం. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణానికి మనమేం చేయాలి? చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి బెంగపడిపోతుంటారు. మా వాడికి ఇన్నేళ్ళొచ్చినా చిన్న చిన్న విషయాలకే భయపడిపోతాడు, ఆందోళన పడుతుంటాడు, ప్రతి చిన్న విషయం మేం చెప్పాల్సిందే అని వాపోతుంటారు. దానికి కారణం వారిని చిన్నప్పటి నుంచి స్వతంత్ర భావనలతో స్వేచ్ఛగా ఎదిగేలా చేయకపోవడమే. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనులకు ఒంటరిగా పంపడం, అప్పుడప్పుడు కాస్త పెద్ద పనులు అప్పగించడం లాంటివి చేయాలి. దీనివల్ల వారిలో బాధ్యత అలవడుతుంది. ప్రతి విషయం పట్ల మరీ అతి జాగ్రత్త కాకుండా వారికి నేర్చుకునే ఛాన్స్ ఇవ్వాలి. అబద్ధాలు ఆడటం, తోటి పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటివి అలవాటు కాకుండా చూడాలి. సరే, ఇప్పుడు మరో కార్యక్రమం చూద్దాం. హలో రాజు గారు, మేడం ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. సో అమ్మాయిలకి ఏజ్ 15 నుంచి టిల్ 60 వరకు రెగ్యులర్ శారీస్ ఎక్కువగా యూస్ చేస్తూనే ఉంటారు. మరి అలాంటి శారీస్ మీ దగ్గర ఏమున్నాయి? సో బనారస్ అండ్ ఫ్యాన్సీ నెట్టెడ్ ఐటమ్ అవి చూద్దాం మేడం. ఇచ్చుడు మేడం, యంగ్స్టర్స్ కలర్స్ మేడం, చాలా బాగుంటుంది. సో కాంబినేషన్ కూడా కొంచెం రేరే, చాలా బ్యూటిఫుల్ కలర్ మేడం, చాలా మంచి కలర్ కాంబినేషన్తో వస్తుంది. యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా సూట్ అవుతుంది మేడం కలర్ కాంబినేషన్. ఇది వచ్చి బనారస్లో జూట్ స్టైల్ తీసుకున్నాం మేడం. మంచి బేబీ పింక్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాము. పైన వచ్చేసి ఒక చిన్న కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. మంచి బేబీ పింక్ వచ్చేటికి పోల్కా డాట్స్ ఇస్తున్నాం మేడం. మిగతా ఒక బార్డర్ అంతా పైన పింక్ ఇస్తున్నాం, మీ రిమైనింగ్ అంతా గ్రీన్ కలర్తో ఇస్తున్నాం. అది కూడా మళ్ళీ డిజైన్ చేంజ్ అయిపోతుంది. సేమ్ యాస్టీస్ కింద కూడా సేమ్ పోల్కా డాట్స్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. మంచి బేబీ పింక్ ఇచ్చేసి సేమ్ యాస్టీస్ గోల్డెన్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. శారీ మొత్తం కూడా కంప్లీట్ అంతా ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. చాలా సింపుల్ ఉంటుంది, లైట్ వెయిట్ వస్తుంది. అండ్ పళ్ళు కూడా చాలా సింపుల్గా ఇచ్చేస్తుంది మేడం. మంచి పింక్ కలర్ అంత టాజిల్స్ తోటి డిజైన్ ఇచ్చేస్తున్నాం, చాలా సింపుల్గా. అండ్ బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ పింకే ఇచ్చేస్తున్నాం. సో ఏదైతే బార్డర్లో మనం తీసుకున్నామో దానికి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేస్తున్నాం మేడం. చాలా సింపుల్గా ఉంటుంది. సో దీని కాస్ట్ ఎంత? 1200 రూపీస్ ఓన్లీ మేడం. మంచి బనారస్లో ఆర్గంజా ఐటమ్ మేడం, చాలా రిచ్ లుక్ వస్తుంది శారీ. ఇది వచ్చి ప్యూర్ ఆర్గంజా మీద వస్తుంది మేడం, బనారస్ ఆర్గంజా అంటారు. మంచి బనారస్ డిజైన్తో ఇస్తుంది మేడం. ఈ శారీ స్పెషల్ ఏంది మేడం, బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్ కలర్లో తీసుకొని అవుట్లైన్ ఎంత ఏంటంటే బార్డర్ అంతా మంచి ఒక టిష్యూ బార్డర్ లాగా తీసుకున్నాం మేడం. అందులో ఒక గ్రీన్ కలర్ టచ్అప్ చేసుకుంటూ వచ్చాం అనమాట. శారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ పుల్కా డాట్స్ మీద వెళ్తుంది మేడం. ఆ డాట్స్లో కూడా మంచిగా ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేసాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద బార్డర్ కూడా కొంచెం పెద్ద బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాం. దానిలో కూడా ఒక కడ్డీ బార్డర్ లాగా క్రియేట్ చేసి డిఫరెంట్గా డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ మేడం, శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బుటీ స్టైల్ అనేది కంటిన్యూషన్ ఇలాగే అవుతుంది మేడం. సో పళ్ళు కూడా ఏంటంటే మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసేస్తున్నాం. సో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. సో దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 1950 రూపీస్లో మనకు అవైలబుల్ మేడం. చూడండి, ప్యూర్ సిల్క్ కోటా మేడం. సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ మేడం, చాలా ఈజీ మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ మల్టీపర్పస్ మీద ఇచ్చేస్తున్నారు మేడం, మల్టీ కలర్, చాలా బాగుంటుంది మేడం. ఇది దీనికి వచ్చేసి కూడా పైన ఒక మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసాం మేడం. శారీ మొత్తం ఏంటంటే జరీ లైన్స్ లాగా వెళ్తుంది మేడం, ఒక వేవ్స్ డిజైన్ లాగా వెళ్తుంది. ప్రతి ఒక్క దాంట్లో ఒక షేడెడ్ అనేది తీసుకున్నాం మేడం. పైన బార్డర్ తీసుకుంటే డార్క్ కలర్ ఇస్తున్నాం, కొద్దిగా అవుట్లో మిర్రర్స్ ఇస్తున్నాం. ఆ మిర్రర్ చుట్టూ కూడా మళ్ళీ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇస్తున్నాం. కొద్దిగా మళ్ళీ డార్క్ లైట్ వస్తుంది మేడం. మళ్ళీ మస్టర్డ్ సేమ్ మళ్ళీ లైట్ అండ్ డార్క్ మీద వెళ్తుంది అనమాట. కంప్లీట్ ఏంటంటే మల్టీ కలర్ డిజైన్ లాగా వచ్చేస్తుంది. సేమ్ బ్లౌజ్ కానీ కొంచెం డిఫరెంట్గా ఏమైనా కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది మేడం. సో పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా మిర్రర్స్ అనేది కొంచెం హైలైట్ చేస్తాం. దీని కాస్ట్ ఎంత అండి? జస్ట్ 1050 రూపీస్ మేడం. షిబోరి ప్రింట్ మీద ఇచ్చేస్తున్నాం మేడం. మంచి బనారస్ క్లాత్ తీసేసుకొని మంచి డిజైనర్ తీసుకున్నాం. బనారస్ ప్యూర్ నెట్టెడ్ మేడం, అది కూడా హ్యాండ్లూమ్ నెట్టెడ్ తీసుకొని దానిలో కంప్లీట్ ఒక షిబోరి ప్రింట్ లాగా డిజైన్ చేస్తున్నాం, ఒక వేవ్స్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం మేడం. దీనికి స్పెషల్గా బార్డర్ అంటూ రాదు మేడం, స్టార్టింగ్ నుంచి పై నుంచి కింద వరకు సేమ్ వస్తుంది, ఎండింగ్ వరకు ఇలాగే వస్తుంది మేడం. ఇందులో వేరియేషన్ అంతా ఓన్లీ ఒక షేడెడ్ మీద వెళ్తుంది అనమాట. లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ వైట్ బేస్ తీసుకున్నాం.
శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. చాలా సింపుల్గా ఉంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ బ్లౌజ్ మాత్రము దీనికి కంప్లీట్ గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. సో దీని కాస్ట్ ఎంత అండి? ఇప్పుడు దీని కాస్ట్ మనకి 1100 రూపీస్లో దొరుకుతుంది మేడం. మంచి ప్యూర్ బనారస్ శారీ మేడం. బనారస్లో నెట్టెడ్ ఐటమ్ అనమాట. మా స్పెషల్ శారీ అని చెప్పుకోవాలి. గ్రే కలర్ ఓన్లీ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది మేడం. ఈ శారీ కూడా ఏంటంటే పైన మొత్తం ఒక కంప్లీట్ అవుట్లైన్ అంతా గోల్డెన్ ఇచ్చేస్తున్నాము, ఒక కింద థ్రెడ్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. శారీ మొత్తం ఏంటంటే ఆఫ్ వరకు ఒక వేవ్స్ డిజైన్ లాగా వెళ్తుంది మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ మీద వెళ్తుంది, నెట్టెడ్ మీద. మిగతా రిమైనింగ్ ఆఫ్ వచ్చేసి కంప్లీట్ ఒక ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చేస్తున్నాం మేడం. మ్యాంగో డిజైన్ లాగా మంచి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేసి అందులో కూడా మీనా టచ్అప్ ఇస్తున్నాం. పింక్ అండ్ గోల్డ్ గ్రీన్ కలర్ తోటి వచ్చేటట్టు మీనా టచ్అప్ చేసుకుంటున్నాం. సేమ్ బార్డర్ యాస్టిస్ కింద కడ్డీ బార్డర్ ఇచ్చేస్తున్నాం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసేస్తున్నాం. సో మంచి సింపుల్గా కడ్డీ ఇచ్చేస్తున్నాం మేడం. అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ రన్నింగ్లోనే ఇచ్చేస్తున్నాం అనమాట. చాలా సింపుల్ ఉంటుంది. సో మరి దీని కాస్ట్ ఎంత? మేడం దీని కాస్ట్ కూడా మనకు 1950 రూపీస్లో అవైలబుల్ మేడం. ఇది చూడండి మేడం, మంచి సిల్క్ కోట ఫ్యాబ్రిక్ మేడం. ప్యూర్ సిల్క్ కోట ఫ్యాబ్రిక్ అనమాట. చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. ఈ శారీ స్పెషల్ ఏంటంటే ఇది ప్యూర్ సిల్క్ కోట ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మేడం. పైనకి వచ్చేటప్పటికి మంచి ఒక పట్టు బార్డర్ లాగా డిజైన్ వస్తుంది మేడం. కొంచెం కాంబినేషన్ కూడా ఒక బ్రౌన్ కలర్ షేడెడ్ ఇస్తుంది. శారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక ఇక్కత్ స్టైల్ లాగా వెళ్తుంది మేడం. అంటే లైట్ అండ్ డార్క్ షేడెడ్ మీద వెళ్తుంది. కింద బార్డర్ అనేది కంప్లీట్ బ్రౌన్ కలర్ బేస్ తీసుకొని అందులో కూడా ఒక వైట్ కలర్ థ్రెడ్ తోటి డిజైన్ చేశారు మేడం. మంచి ఒక పికాక్ డిజైన్ అనేది చాలా హైలైట్ చేశారు మేడం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద జరీ బార్డర్ లైన్స్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాం. శారీ మొత్తం కూడా కంప్లీట్ చాలా లైట్ వెయిట్ అండ్ సింపుల్గా వెళ్తుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి చాలా సింపుల్గా ఇట్లా ప్రింటెడ్ స్టైల్ లాగా డిజైన్ ఇచ్చేస్తున్నాం. చాలా సింపుల్గా ఉంటుంది మేడం. శారీ అంతా మీకు చెప్పాలంటే గ్రామ్స్లో చెప్పాలి మేడం. శారీ అంతా మీకు జస్ట్ 300 గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుంది. 300 గ్రామ్స్ చాలా లైట్ వెయిట్ మీద వచ్చేస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి జస్ట్ స్మాల్ ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది. జస్ట్ ప్రింటెడ్ సెల్ఫ్ ప్రింట్ లాగా డిజైన్ అవుతుంది. సో మరి దీని కాస్ట్ ఎంత రాజు గారు? దీని కాస్ట్ వచ్చి 2100 రూపీస్లో అవైలబుల్ మేడం. మంచి ప్యూర్ జార్జెట్ మీద షిబోరి ప్రింట్ డిజైన్ చేస్తున్నాం మేడం. అందులో సాటిన్ బార్డర్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఇది వచ్చి ప్యూర్ స్పెషల్ ఏంటంటే మేడం మంచి సాటిన్ బార్డర్ లాగా ఇచ్చేసి మనతో కొద్ది అవుట్లైన్ అంతా షిబోరి డిజైన్ ఇచ్చేస్తున్నాం. కొద్దిగా అవుట్లైన్ కూడా జరీ వర్క్ జరీ వీవింగ్ లాగా వచ్చేటట్టు డిజైన్ చేస్తాం. శారీ మొత్తం మీద జస్ట్ ప్లెయిన్ లాగా వెళ్తుంది మేడం. ఇది పళ్ళు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం షిబోరి అనేది హైలైట్ చేస్తాం మేడం. పళ్ళులో కూడా మంచి షిబోరి డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాము. అండ్ బ్లౌజ్ కూడా మనం షిబోరి ప్రింటే ఇచ్చేస్తున్నాం మేడం. అందు మా స్పెషల్ ఏంటంటే మేడం దీనికి ఒక రెడీమేడ్ బ్లౌజ్ అనేది కూడా డిజైన్ చేస్తున్నాం అనమాట మేము. ఓకే, ఇలా డిజైన్ అనేది అవుతుంది. సో ఇలా అయితే చాలా బాగుంటుంది. పార్టీస్ కూడా కొంచెం వేసుకెళ్ళి చాలా బాగుంటుంది మేడం. ఓన్లీ మీకు శారీ వర్కే కావాలంటే ఇది 1300 రూపీస్ మేడం. మంచి ఫ్లోరల్ ప్రింట్ మేడం. చాలా ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ మేడం. ఈ ఫ్లోరల్ ప్రింట్స్కి ఇప్పుడు చాలా డిమాండ్ కూడా ఉంది మేడం. ఐటమ్ ఇది మంచి సిల్క్ కోట ఫ్యాబ్రిక్ మేడం. చాలా లైట్ వెయిట్, ఈజీ వాషబుల్ అనమాట. డైలీ వేర్ కూడా చాలా బాగుంటుంది మేడం. మెయిన్ ఇటువంటి శారీస్ ఏంటంటే పెట్టుబడులకి చాలా బాగుంటుంది. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ మీద వెళ్తుంది మేడం. కింద బార్డర్ కూడా సేమ్ అదే డిజైన్ తోటి సేమ్ అదే బార్డర్ వస్తుంది మేడం. దీనికి పళ్ళుకి వచ్చేటప్పుడు కూడా మనం ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాం. సో మీరు ఇందాక అన్నట్టు డాక్టర్లు కాకుండా టీచర్స్ కి వాళ్ళకి చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఈజీగా లెవెల్ కూడా చాలా బాగుంటుంది. ఈజీ మెయిన్నెస్ కూడా. అండ్ బ్లౌజ్ కూడా మనం సింపుల్గా ప్రింటెడ్ స్టైల్లోనే ఇచ్చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మంచి మంచి చీరలు చూపించారు, అది కూడా తక్కువ కాస్ట్లో కూడా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి ఉమెన్స్ వరల్డ్ సెగ్మెంట్. నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV. మన బుజ్జాయిల పెంపకంపై మరిన్ని అంశాలను మరోసారి చర్చించుకుందాం. ఇది ఇవాల్టి అవని.